సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండానే మన యొక్క వాట్సాప్ యొక్క టోటల్ డేటా మన యొక్క మొబైల్ నుండి ఆటోమేటిక్గా డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. లైక్ దిస్ మన యొక్క పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఆటోమేటిక్గా మన యొక్క డేటాని డేట్ చేశారనుకోండి. అలాంటప్పుడు ఈ డేటాని టోటల్గా విత్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్తో పాటుగా విత్ మన యొక్క చార్ట్స్ అన్నిటినీ మనం ఏ విధంగా రీబ్యాక్ తెచ్చుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు కంపల్సరీగా ఈ వీడియోని ఒకసారి లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు కొత్త మొబైల్ కొన్నా సరే మీ యొక్క ఓల్డ్ వాట్సాప్ యొక్క టోటల్ డేటాని మీరు ఏ విధంగా రీబ్యాక్ తెచ్చుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని యొక్క లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. లైక్ దిస్ మీ ముందటే నేను ఇక్కడ నుంచి ప్రతి ఒక్క లైక్ దిస్ చార్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి నేను లైవ్లో మీ ముందటైతే ఇక్కడ నుంచి డేట్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం మనకు 4 to 5 కాంటాక్ట్స్ అయితే ఇక్కడ నుంచి మనకు డేట్ అవుతుందన్నమాట. మనకు కొన్ని గ్రూప్స్ అయితే కావన్నమాట. అలాంటప్పుడు కొన్ని చార్ట్స్ అయితే ఆటోమేటిక్గా అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను లైవ్లో డేట్ చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మన యొక్క గ్రూప్స్ అయితే కావు, పెద్ద పెద్ద గ్రూప్స్ అయినప్పటికీ నేను ఓన్లీ ఫర్ చార్ట్స్ మాత్రమే డేట్ చేస్తాను చూసుకోవచ్చు. చార్ట్స్ కావచ్చు, లైక్ దిస్ మీరు చేసిన కాలింగ్స్ కావచ్చు, లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా నేను ఇక్కడ నుంచి విత్ కాలింగ్ తో సహా నేను ప్రతి ఒక్కటి లైవ్ లో డేట్ చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు ప్రతి ఒక్క చార్ట్స్ కావచ్చు, మన యొక్క కాలింగ్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్కటి మనం ఏ విధంగా టోటల్ గా ఒక్కొక్క దాన్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలో చూసాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీ దగ్గర నుంచి మొబైల్ పోయినా పర్లేదు అనమాట, మీరు ఈజీగా రిబ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. నేను కొన్ని సెక్యూరిటీ పర్పస్ కొన్ని కాంటాక్ట్ లిస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి హైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు అర్థమైతే చేసుకోండి. దెరాఫ్టర్ నేను టోటల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఈ వాట్సాప్ బిజినెస్ ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్ టోటల్ ఇక్కడ నుంచి నేను క్లియర్ చాట్ అయితే కొడతాను. లైక్ దిస్ మీరు క్లియర్ చాట్ కొట్టినా, లైక్ దిస్ మీరు కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వాట్సాప్ ని మీకు సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అన్ఇన్స్టాల్ చేసి పడేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలా కాకపోతే మీరు డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను వాట్సాప్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫ్రెష్ అయితే నేను ప్రజెంట్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. దెరాఫ్టర్ మీకు రికవర్ కూడా చేసి చూపిస్తాను. ఇంతకుముందు నేను టోటల్ గా నేను డేట్ చేశాను. కాల్ హిస్టరీ కావచ్చు, లేదనుకుంటే మన యొక్క చాటింగ్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్కటి విత్ ఇమేజెస్ కావచ్చు, విత్ వీడియోస్తో సహా టోటల్గా మనకు వెళ్ళిపోతుంది కదా. అలాంటప్పుడు ఏ విధంగా రికవర్ చేసుకోవాలో కూడా లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు నేను వాట్సాప్ కావచ్చు, వాట్సాప్ బిజినెస్ కావచ్చు, మనకు సేమ్ రెండు ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో మీరు కొత్త ఫోన్ మీరు తీసుకున్నా పర్లేదు అనమాట. ఈ విధంగా అయితే మీరు రీబ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క మీ యొక్క కాంటాక్ట్స్ కావచ్చు, లైక్ దిస్ మీ యొక్క చాటింగ్ హిస్టరీ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అగ్రి చేయండి. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏదైతే నంబర్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమంటుంది అనమాట. సింపుల్గా ఆ నంబర్ని ఎంటర్ చేసుకోండి. దెరాఫ్టర్ మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మిస్ చేస్తే ఇక్కడ నుంచి మనకు ఏది కూడా పాసిబుల్ అయితే కావడం జరగదు. ఇక్కడ నుంచి మనకు సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి మనకు వెరిఫై చేయమంటుంది అనమాట. పాస్ కీస్ మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, లేదా కూడా ఇక్కడ నుంచి క్యాన్సల్ కూడా కొట్టచ్చు అనమాట. మనకు వేరే మెథడ్ అయితే చూపిస్తుంది అనమాట. దెరాఫ్టర్ మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి అలో చేసుకోండి. అలో చేసుకున్న తర్వాత సింపుల్ మీకు ఫోటో సెట్ చేసుకోమంటుంది. మీరు సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకు ఇంకొక స్టెప్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు రావడం జరిగింది. దాదాపుగా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నాకు 3.1 GB డాటా అయితే నాకు స్టోరేజ్ కావాలి ఇప్పుడు. అలాంటప్పుడు కింద మీరు ఇక్కడ నుంచి స్కిప్ కొట్టదు. చాలా మంది స్కిప్ కొట్టేస్తారు కాబట్టి మీ యొక్క ఓల్డ్ చార్ట్ హిస్టరీ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు ఏమి రావు. కాబట్టి ఇక్కడ నుంచి రీస్టోర్ బటన్ కనెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీ యొక్క జీమెయిల్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో మీరు జీమెయిల్ని చూజ్ చేసుకోమంటుంది. జీమెయిల్ని చూజ్ చేసుకొని దెరాఫ్టర్ మనకు కొద్దిసేపు అయితే టైం పడుతుంది అనమాట. ఇది 16 MB అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన ప్రతి ఒక్క చార్ట్ హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనకి రికవర్ అయితే కావడం జరుగుతుంది. లైవ్ లో మీకు చూస్తున్నాం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. వన్స్ మనకు రీస్టోర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మీకు నెక్స్ట్ బటన్ అయితే వస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్ గా మీరు నెక్స్ట్ బటన్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ యొక్క పేరుని ఎంటర్ చేయమంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి సింపుల్ గా నేను నా పేరు అయితే ఎంటర్ చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. దెరాఫ్టర్ నేను మళ్ళీ నెక్స్ట్ బటన్ కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్ గా మనం ఇంతకుముందు డేట్ చేసిన ప్రతి ఒక్క హిస్టరీ కావచ్చు, లేదంటే ప్రతి ఒక్కటి చార్ట్ హిస్టరీ కావచ్చు, మన యొక్క కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, ఆటోమేటిక్గా వాట్సాప్ లో ఆటోమేటిక్గా రికవర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు గెట్ స్టార్టర్ ఆప్షన్ క్లిక్ చేసుకోమంటుంది. మీ కేటగిరీ చూజ్ చేసుకోమంటుంది. వీటన్నిటిని మీరు వదిలేయండి. దెరాఫ్టర్ మీరు చార్ట్ సెక్షన్ లోకి వచ్చినంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇంతకుముందు డేట్ ఇవ్వడం జరిగింది కదా. ప్రజెంట్ మీరు ఏదైతే డేట్ చేశారో ప్రతి ఒక్కటి
ఆటోమేటిక్గా విత్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకు విత్ ఆల్మోస్ట్ ఆల్ కాదు 100% మనకు రికవర్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. కాకపోతే మనకు కొద్దిసేపు టైం అయితే పడుతుంది అన్నమాట. దీన్ని రికవర్ చేయడానికి మనకు ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. మీరు పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు అనమాట. ఈ విధంగా మీ యొక్క ప్రతి ఒక్క హిస్టరీ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మీరు రికవర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రదర్ మీకు ఎలా వచ్చింది ఈ డాటా, మాకైతే రావడం లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మెయిల్ ఐడితో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు మీ యొక్క సెట్టింగ్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు చాట్ బ్యాకప్ని ఒకసారి మీరు బ్యాకప్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ లైఫ్ టైం ఇది ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్లోనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ చాట్ బ్యాకప్ ద్వారా మీ యొక్క మెయిల్ ఐడి ద్వారా ఆటోమేటిక్గా ప్రతి ఒక్క డేటా మీకు రికవర్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఈ విధంగా మీ యొక్క చాట్ హిస్టరీ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏది పోయినా సరే మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు రికవర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.